హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. అయితే డీప్ నెక్ని బట్టి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఏంటనేది చెప్తానండి. ఫార్ములా కూడా ఉంటుంది కానీ అదంతా పెద్ద తలనొప్పి మీకు. సో అదేమీ లేకుండా చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్తాను. ఫస్ట్ అయితే 1 మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను. 1 మీటర్ లైనింగ్కి మనం తడిపి ఆరబెట్టుకుంటే కొంచెం తక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా ఎడ్జెస్ అనేవి ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఒక 1/2 ఇంచు ఖర్చు అయితే ఉంచుకున్నాను. కొంచెం హైట్ పెంచాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి తీసేసుకోండి. హ్యాండ్ హైట్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని, అంటే హ్యాండ్ హైట్ వచ్చేసి ఆ బ్లౌజ్ది, బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి ఈ హ్యాండ్ అనమాట. అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి మొత్తం కూడా ఈ బ్లౌజ్ది. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు తీసుకోకూడదు. చూడండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. నాకు వచ్చేసి 8 మీద 7 గీతలు. 8వ నెంబర్ తోటి ఆర్మ్లు వస్తే చంక డౌన్ అనేది 3.5 పెట్టుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను. అయితే ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చంక కింద నుంచి ఇలాగ చూసుకున్నా కూడా మీకు చెస్ట్, ఫ్రంట్ చెస్ట్ అనేది బ్యాక్ చెస్ట్ అయినా ఫ్రంట్ చెస్ట్ అయినా ఒకటేనండి. సో వచ్చేస్తుంది అనమాట. ఇలాగా లేదు అది సాగిపోతుంది, నాకు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే పర్లేదు, క్రాస్ కటింగ్ అయితే సాగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉక్స్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి. నేను వచ్చేసి బ్లౌజ్ని ఇలాగ వెనక పార్ట్ నుంచి నెక్ డీప్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి చెక్ చేస్తున్నానండి ఎంత వచ్చింది ఏంటనేది. నాకు 20 ఇంచుల దాకా వచ్చింది. సాగదీయకూడదు, సాగదీస్తే ఏమో జరుగుతుందంటే, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ 3.5 తీసుకోండి. 3.5 తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అనేది క్రాస్ కట్ తీసుకుంటే 8 మీద 7 గీతలు తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని స్ట్రైట్గా చూసుకోవాలి. ఎందుకంటే కరువు తిరిగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి ఇక్కడ. సో అయిపోయిందండి ఇది కూడా. అర్థమైంది కదండి. ఆర్మ్ లూజు క్రాస్గా తీసుకుంటే ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేయండి, దీనిపైకి ఒక లైన్ వేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరువు, ఫ్రంట్ పార్ట్ కరువు అనేది తీయాలన్నమాట. 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఈ కార్నర్ దగ్గర 1.7 తక్కువ 2 ఇంచులకి మార్కింగ్ వేయండి. ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఈ 1 ఇంచు ఆ తక్కువ 2 ఇంచులు మార్కింగ్ టచ్ చేయాలి. మళ్ళీ కరువు స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్కి మ్యాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు అండి. ఇలా కరువు తిరిగించి ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచ్ అనమాట. మళ్ళీ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది కరువు అనేది వస్తుంది. ఎక్కడ ముడతలు రాదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా. ఇదిగోండి, నేను కరువు కింద లైన్ నుంచి చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే నేను స్ట్రైట్గా చూసుకున్నాను కదా. ఆర్మ్ లూజ్ అనేది 8.7లోంచి ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7.7 అనేది వస్తుంది. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకుని ఇలా చక్కగా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి నాకు అతుకులు పడుతుంది, ఖచ్చితంగా అతుకులు పడుతుంది. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, సైడ్ కూడా కొంచెం కట్ చేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి. ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలాగా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇక్కడ లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా. అయిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెను, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని. దీన్ని తీసేసి ఇంకా పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలని చెప్పాను కదా. ఈ ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఆ కర్వ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలాగా. కింద నేనైతే ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చుకు వదిలేసాను, ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ కొంచెం పాత బ్లౌజే.
కాబట్టి మనకి సింక్ అయిపోయే ఉంటుంది, అందుకని కొంచెం హైట్ పెంచుకుంటే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసేసుకుని మన వైపు ఒక 1 ఇంచు లేదంటే 1.5 ఇంచు తోటి ఆ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటేనే మనకి పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఒక ఖర్చుల కోసం ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం అయితే మార్కింగ్ వేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎంత వచ్చింది 10 ఇంచులు కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకుని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ వీపు పార్ట్ హైటు ఇలాగా. తర్వాత వచ్చేసి చంక డౌన్ కూడా మీరు మార్కింగ్ అనేది నేనైతే 6 ఇంచులకు వేసాను మార్కింగు. చూద్దాం 6 ఇంచులు అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి కదా, నాకు తెలిసి ఇంకా 6 ఇంచులు అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ 10 ఇంచులు ఉంది, ఆర్మ్ లూజ్ ఏమో తక్కువ ఉందన్నమాట. నా లెక్క ప్రకారం 6 ఇంచులు అనేది డీప్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి 13 ఇంచుల వరకు అయితే ఉందండి. అయితే ఇక్కడ మనకి ఎవ్రీ 1 ఇంచ్కి అంటే మీకు ఫుల్ షోల్డర్ తెలిసిందనుకోండి, ప్రతి 4 ఇంచులకి అంటే ప్రతి 1 ఇంచ్కి 1/2 ఇంచు మైనస్ చేసుకుంటూ రావాలి. అది ఎక్కువగా మాస్టర్ కటింగ్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, అందుకని నెక్ డీప్ ఎక్కువయ్యే కొద్దీ షోల్డర్ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్ డీప్ 13 ఇంచులు ఉందనుకోండి, ప్రతి 1 ఇంచ్కి మనకి 1/2 ఇంచు మైనస్ చేస్తామన్నమాట. అంటే ఫుల్ షోల్డర్ మీకు తెలియాలి. సో కొత్త వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫుల్ షోల్డర్ ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలో తెలియదు కదా, కాబట్టి నేను ఈ ఫార్ములా మీకు చెప్పను. సో మీకు కొంచెం బాగా నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను ఇలాగ క్లాసెస్ రూపంలో చెప్పింది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోస్ అన్నీ కూడా 1కి 10 సార్లు చెప్తేనే మీకు అర్థమైందండి. సో ఇలా ఫుల్ షోల్డర్లో నేనైతే 4 ఇంచులకి అంటే 4 ఇంచులకి ఒక 1 ఇంచు మైనస్ చేస్తే నాకు వచ్చేసి ఫుల్ షోల్డరు ఒక 4.5 అలాగ వస్తుంది. వాళ్ళ షోల్డర్తో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ఫుల్ షోల్డర్ అయితే లేదు. ఇప్పుడైతే నేను 5.5 తీసుకుంటున్నానండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 అంటే 40+ సైజ్ ఉంది కదా, డీప్ నెక్ కదా, అందుకుని 5.5 తీసుకుంటున్నాను. సో అంతగా కావాలనుకుంటే 5 మీద ఇంకొక 2 గీతలు కూడా తీసుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5, చంక డౌన్ 6 ఇంచులు తీసుకున్నాను. దీంట్లో చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా, ఇది బాగా కస్టమర్కి ఇష్టం అనమాట. ఇంతే సైజు ఇవ్వాలి, ఇంకెక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే వాళ్ళకి నచ్చదు. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలాగా మార్కింగ్ వేసేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఫుల్ షోల్డర్ 5.5, ఇక్కడ కూడా 5.5కి అయితే మార్కింగ్ వేసేసేయండి. స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా మీకు లైన్ వేసుకుని చెస్ట్ లూజ్ 10 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇలా మొత్తం కూడా ఈ షోల్డర్ దగ్గర నుంచి సగానికి ఇలాగా డౌన్కి మార్కింగ్ వేసుకుని దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తే మీకు ముడతలు రావన్నమాట. డీప్ నెక్ బ్లౌజ్ కదా, చంక దగ్గర 1.5 1.5 అలాంటి పట్టించుకోకుండా మీకు మామూలుగా ఇలాగా కర్వ్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది, ఓవర్ డీప్ కాబట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆ కర్వ్ లైన్ ఉంది కదా, దాని కింద నుంచి కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని. మ్యాచ్ కాకపోతే మనం కిందకో పైకో దింపుకోవాలన్నమాట. ఇంకో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి, అలాగా. సో నాకైతే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కూడా మన డాట్తో కలిపే మనకి 10 ఇంచులు వచ్చింది నడుము లూజు. వీళ్ళకి ఓన్లీ ఆర్మ్ లూజ్ ఒకటే తక్కువ ఉందండి, మిగతాదంతా కూడా వీళ్ళకి పెద్ద సైజు బ్లౌజ్ లాగే వస్తుంది. ఇలా స్ట్రైట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇలా లైన్ వేసేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ కూడా నీట్గా ఇలాగా
కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఫ్రంట్ ఓపెను, అదేవిధంగా ప్రిన్సెస్ కట్ అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకి అయితే ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను నేను, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. సో బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ చెప్పాను కదా, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలని. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకుని ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ముక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు పెట్టుకున్నాం కదా, అదంతా కూడా బయటకు వచ్చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లు ఉండకూడదు. ఈ బ్యాక్ పార్ట్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా అది ఉండదు, లోపల ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అందుకోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. లేదంటే మళ్ళీ మీరు పెట్టుకోకుండా ఫ్రంట్ పార్ట్లో కలిపేసుకుంటే బాడీ చెస్ట్ ఎక్కువ అయిపోతుంది, బ్యాక్ పార్ట్ కన్నా ఫిట్టింగ్ మారిపోతుంది. ఇప్పుడు యాస్టీస్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే, ఈ సైడ్ కూడా అంతే. ఇలాగా ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతేనండి. ఇది అయిపోయిన తర్వాత చెస్ట్ పాయింట్ 40 కదా, షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఒక 11 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ చంక దగ్గర కూడా లోతు తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనకి ఎంత అయితే వచ్చిందో దానికన్నా పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా? నెక్ ఉంది కదా, షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేయండి. ఆ నెక్ లైన్ పక్క నుంచి కొలవండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ నెక్ మార్కింగ్ ఉంది కదా, దాన్ని పక్క నుంచి అంటే చంక వైపుని నుంచి కొలవాలన్నమాట. ఎందుకంటే కుట్టిన తర్వాత అక్కడికే వస్తుంది కదా. నేనైతే ఇలా స్టార్ అయితే ఇచ్చేసాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కూడా అండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు కూడా తీసుకోమని చెప్పాను కదా, చక్కగా తీసుకోండి. లోతు అనేది సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం చంక కొలవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే డాట్ వస్తుంది మనకి. ఇక్కడ డాట్ రావడం వల్ల మనకి చంక అనేది లూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఏమి ఫ్రంట్ పార్ట్ ఏమి టచ్ చేయొద్దు, మనకి మ్యాచ్ అయిందా లేదా అని ఏం చూడక్కర్లేదు. జస్ట్ మీరు బ్యాక్ పార్ట్ మాత్రమే చూసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 11 ఇంచులకి మన వైపు నుంచి 4 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 4.5, కింద 4 ఇస్తే పైన 4.5, కింద 3 ఇస్తే పైన 3.5, అలాగ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుని ఇలా నేను చూపించినట్టు కొంచెం హైట్ పెంచుకుని కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఎక్కడ? ఆ డాట్ దగ్గర 1/2 ఇంచ్ హైట్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డాట్ మా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైకి ఎత్తుతుంది అనమాట. అక్కడ ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ సైడ్ కూడా అంతే. సో ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఎందుకంటే నేను ప్రిన్సెస్ కట్ ఇప్పుడు కట్ చేయను, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసిన తర్వాత దీని మీద కుట్టు వేసేసుకుని కట్ చేసుకుని మళ్ళీ వెంటనే జాయిన్ చేస్తాను. అది చాలా మంచి మెథడు. ఓకేనా? నేను వీలర్ సహాయంతో ఇలా ప్రెస్ చేస్తున్నాను గట్టిగా. సో దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. సైడ్ జాయింట్ కూడా వీళ్ళకి ఎక్కువ రాకూడదు అన్నారండి, అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చెక్ చేయకండి, నేను చెక్ చేస్తున్నాను. నాకు ఎక్కువే వస్తుంది, ఎందుకంటే మనం డాట్ వేసిస్తాం కదా, దానివల్ల అనమాట. ఇప్పుడు కొంచెం ఇలా నీట్గా సదిరేసుకోండి. ఇలా పెట్టేసుకుని మీరు సైడ్ జాయింట్ వైపుకి ఏమి ఎక్కువ రాకుండా ఉండాలి అంటే మనకి ఎంతైతే ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే మ్యాచ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి ఏం ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా వచ్చేసింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తాను షార్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.